గౌరవ అధికారులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నేను గౌరవ ఏఎంహెచ్ఓ లేరు కాబట్టి ఐ థింక్ ఇన్ఛార్జ్ తను చూసుకుంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంలో 2 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. హుజరాబాద్ పట్టణంలో 100 బెడ్ హాస్పిటల్ ఉంది. జమ్మికుంట పట్టణంలో కూడా మంచి హాస్పిటల్ ఉంది. హుజరాబాద్ పట్టణంలో పోయిన ప్రభుత్వంలోనే అద్భుతమైన ఐసీయూ రెడీ చేసి పెట్టినాం. దయచేసి దాన్ని వెంటనే మీరు ఐసీయూ కూడా ఓపెన్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి వెంటనే ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ హుజరాబాద్ లో జమ్మికుంటలో దాదాపు గవర్నమెంట్ డెలివరీస్ అద్భుతంగా ఉండేది మీ అందరూ కూడా తెలుసు. దాదాపు 200 నుంచి 250 డెలివరీలు హుజరాబాద్ హాస్పిటల్ అయ్యేది. జమ్మికుంట హాస్పిటల్లో కూడా దాదాపు 70 to 80 డెలివరీస్ అయ్యాయి. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే జమ్మికుంట హాస్పిటల్ నుంచి మీరు డాక్టర్ని తీసేసినారు, హుజరాబాద్ కి షిఫ్ట్ చేసినారు. జమ్మికుంటలో డాక్టర్ లేకపోవడం వల్ల ఇలా ఆ డెలివరీస్ అనేవి మొత్తం జీరో వచ్చేసి తర్వాత వాళ్ళు అందరూ కూడా పేషెంట్స్ హుజరాబాద్ కోసం ట్రాన్స్మిట్ అయ్యారు. జమ్మికుంట ప్రజలకి జమ్మికుంట చుట్టూ ప్రాంతాలు ఉన్నాయి. వినవాక మండలం కావచ్చు, జమ్మికుంట రూరల్ కావచ్చు, ఇల్లందకుంట మండలం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అటు భూపాలపల్లి నుంచి గోదావరి డిస్ట్రిక్ట్స్ సెంట్రల్ హాస్పిటల్ జమ్మికుంట. దయచేసి వెంటనే ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ ని మీరు జమ్మికుంట హాస్పిటల్ వెంటనే నియమించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా హుజరాబాద్ లో కూడా మీరు ఐసీయూ ఓపెన్ చేయాలి. ప్రజలందరూ కూడా మీరు కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కేసీఆర్ కిట్లు మగ బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇవ్వకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ కిట్లు ఏవైతే మీరు పేరు చేంజ్ చేయాలనుకుంటే పేరు చేంజ్ చేసుకోండి. కానీ దయచేసి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదే విధంగా ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా హుజరాబాద్ హాస్పిటల్లో జమ్మికుంట హాస్పిటల్ కల్పించాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. గౌరవ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి అని ఆదేశించాలని నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.